ఘనమైన తండ్రికి నా స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు ఆరాధన కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేట వందలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మరి యొక్క ఆన్లైన్ ద్వారా ఎత్తబెత్తే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు వారందరూ కూడా ప్రభుపేట వందలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి దేవుని యొక్క కృపను బట్టి మన గత వారంలో పరిపూర్ణమైన గుడారం అని అంశం మీద మనం మాట్లాడుకున్నాం. అంటే దేవుని పరిపూర్ణమైన గుడారము చాలా శ్రేష్టమైనది అని కొన్ని విషయాలు మనం హెచ్చరించుకున్నాం. వాస్తవానికి అంత గత 2-3 వారాల క్రితం దాన్ని విశ్లేషించుకున్నాం, కానీ జస్ట్ దాన్ని టచ్ చేసాం. అంటే పరిపూర్ణమైన గుడారము అందులో ఎలా ఉండాలి మనిషి అని మనం కొంతమంది స్త్రీల్ని కొంతమంది పురుషుల్ని ఇరువురు భార్య భర్తలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. అంటే ఈరోజు ఒక విలువైన అంశాన్ని మనం మాట్లాడబోతున్నాం. అది ఏంటంటే పరిపూర్ణమైన గుడారములోకి దేవుని పిలుపు అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాం. ఏంటి తల్లి? పరిపూర్ణమైన గుడారములోకి దేవుడి పిలుపు. ఈ పిలుపు చాలా చాలా ఇంపార్టెంట్. మనం చాలా విలువైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మీరు దయతో మీ మనసు వాక్యం మీద ఉంచాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరు, నేను చదువుతున్న మీరు ఎవరు చదవద్దు, మీరు చూడండి. అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మనం శుక్రవారం బైబిల్ తరగతిలో గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం మనం ఆలోచన చేసాం. అయితే ఎంతమంది జ్ఞాపకం ఉంది? దేవుని చేత మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు అన్నాడు. అంటే దేవుడు మనల్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? 29వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిర్ణయం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? దేవుడి దగ్గర. ఎవరి కొరకు? మానవుల కొరకు. ఎక్కడికి వెళ్ళడానికి? దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో అండర్లైన్ చేసుకున్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నాడో నిర్ణయించుకుంటున్నాడు పిలవడానికి. చూడండి, మళ్ళీ చెప్తున్నాడు, దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. ఆ తర్వాత మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో, ఆ అండర్లైన్ చూడండి లింక్ ఎలా ఉందో. ఆయన ఎరుగుతున్నాడు. ఎరుగునాడు ఏం చేస్తున్నాడు? నిర్ణయించుకుంటున్నాడు. నిర్ణయించుకున్న కూడా పిలుస్తున్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు? అది ఇప్పుడు మన పాఠం. పరిపూర్ణమైన గుడారం అట. అది సామాన్యది కాదు, భూమి మీద చాలా శ్రేష్టమైంది. చూడండి అక్కడ, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచిను. అక్కడ 2 చుక్కలు ఎట్టాడు తల్లి? ఎవరిని పిలిచినో వారి నీతిమంతులుగా తీర్చును. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముందు ఆయన ఎరుగుతున్నాడు, ఎరిగినంత నిర్ణయించుకుంటున్నాడు, నిర్ణయించుకుని పిలుస్తున్నాడు. ఇప్పుడు చాలామందికి పిలిపి వెళ్తుంది. ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తున్నాడు అన్నీ ఆలోచన చేద్దాం. కానీ నిర్ణయం ఎవరిదే? దేవుడిది. గుర్తించుకోండి. మనం ఇదే అంశాన్ని గత వారం కూడా మీకు జ్ఞాపకం చేసిన నాకు ఐడియా లేదు, కానీ పిలుపు తీసుకున్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? పిలుపు ఎక్కడికి? పరిపూర్ణమైన గుడారములకి. ఆ పరిపూర్ణ గుడారం అంటే నేను లాస్ట్ నుంచి చెప్తాను. అంటే ఆయన సంఘమే, అది పరిపూర్ణమైంది. అది గత వారం ఇంకో మాట కూడా మీకు జ్ఞాపం చేశాను. మోషేతో కట్టబడిన గుడారం వంటిది కాదు ఇది. గుర్తుపెట్టుకోండి, మోషేతో కొండ మీద చూపించిన గుడారం కాదు ఇది. అది కేవలం ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించారు. ఇది పరిపూర్ణమైంది. యావత్ లోకంలో ప్రతి మానవుణ్ణి పిలుస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. అంటే యేసుక్రీస్తు ద్వారా ఎలాగా? ఆయన అంటే యేసుక్రీస్తు ద్వారా కట్టబడిన పరిపూర్ణమైన గుడారం ద్వారా మనుషులు పిలుస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మీరు నేర్చుకోపోతున్నారు. అది దేవుడు నిర్ణయం జరుగుతుందంట. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి. ఈ నిర్ణయం ఎప్పుడు జరుగుతుందంట? జగత్ పునాది వేయబడి ముందే జరుగుతుందంటే ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై
మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని. నిర్ణయం ఎక్కడ జరిగింది? ముందుగా నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు చాలా మందికి వాక్యం చెప్తాం, వాళ్ళ నిర్ణయంలో లేరు. వాళ్ళు దేవుని యొక్క నిర్ణయంలో లేనప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. ముందుగా నిర్ణయించుకుని అండర్లైన్ చేసుకునేది, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవల్లని జగత్ పునాది వేయబడక ముడిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకుని. అంటే నిర్ణయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు అక్కడ. మీరు మనము ఎవరెవరికి సంబంధం లేని వ్యక్తులు మనం. అందుకే అక్కడికి వచ్చాం. ఎవరి ద్వారా నిర్ణయం ఇది? అంటే మన వ్యక్తిగత సంబంధాలు బట్టి మనం కలవలేదు ఇక్కడికి, అంటే సమూహం కూడలేదు. గత వారం కూడా చెప్పును, అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళాడు? అకులా ప్రెస్గాల దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊరు కనుగొని, అంటే ఆ ఊర్లో చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళాడు? అకులా ప్రెస్గాల ఇంటికి వెళ్ళాడు. అక్కడ ప్రభు గుడారం ఉంది కనుక, ప్రభు సంఘం ఉంది కనుక. చాలా మంది ఉన్నారు. పౌలు తెలిసిన చాలా మంది ఉండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళాడు చూసుకోండి. మీరు అక్కడ బైబిల్ జాగ్రత్తగా చదవాలి. లైవ్లో ఉంటే వాళ్ళు కూడా చెప్తున్నాను, మీ పరిశుద్ధ గ్రంథాలు చూడాలని ప్రేమతో నేను కోరుతున్నాను. ఎందుకంటే గ్రంథం చాలా విలువైంది. దేవుడి మాట కంటే మన వ్యక్తిగత విషయాలు ఇక్కడ చల్లవండి. గుర్తుపెట్టుకోండి. నిర్ణయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఎవరు నిర్ణయించుకుంటున్నారో ఆయన నిర్ణయించుకుని పిలుస్తాడట. ఇదే మాట అపోస్తల కార్యములు కూడా నిర్ణయం కోసం మాట్లాడుతున్నాడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో ఆ సమాచారం ఉంది. 13వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయము 44 వచ్చిన అక్కడ చూడండి. అపోస్తలుడైన పౌలు గారు బర్నబా యూదులకి వాక్యం చెప్తున్నారు. మీరు యూదులకి వాక్యం చెప్తున్నారంటే మీకు ఎలాగ అర్థమవుద్ది అంటే, ఒక మాట మీకు 38 వచ్చిన చదివితే ఇది అర్థమవుద్ది. కాబట్టి సహోదరులారా, మీరు ఈయన ద్వారానే, ఈయన అంటే ఎవరండి ఇక్కడ? యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతివాడు ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడిననియో మీకు తెలియనుగా. అంటే ధర్మశాస్త్రం వల్ల ఏమి లేదు, ఒక మనుషుడు నీతిమంతుగా తీర్చబడడం. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధనలో ప్రభు లేడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే యూదులతోనే మాట్లాడుతున్నాడు. ఈయన కూడా ఎవరంటే అపోస్తలుడైన పౌలు కూడా యూదుడే. ఎవరితో మాట్లాడుతున్నారు? యూదులతోనే. మరి వాళ్ళతో ఎందుకు సంభాషణ? అర్థమవుతుందా? ఏదైనా ఒకటి ఎక్కేందుకు? ఎక్కడైనా ఆరాధన అంటే ప్రభు ఎంత గొడవ ఏముంది? ప్రభుని ఎందుకు సిలివేశారు? అర్థమవుతుందా? ఆయన స్వకీలే సిలివేశారు. ఆయన గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 44 వచ్చిన ఇప్పుడు చదవండి. వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళిచుండగా ఎవరు వారు? బర్నబాను పౌలు వాళ్ళకి చెప్పి వెళ్ళిపోతున్నారట. ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవల్లని జనులు వాళ్ళకి అర్థం కాలేదు. జనులు వేడుకున్నారటండి. ఎవరనే? బర్నబానే పౌల్ని మాకు అర్థం కాలేదే, మరలా చెప్పండి మాకు అన్నారు. ఎవరన్నా అలాగ అడుగుతున్నారండి ఈరోజు? వాక్యం అర్థం కాలేదని మాకు అని ఎవరన్నా అడుగుతున్నారు? ఎప్పుడు వదిలేస్తారని చూస్తున్నా సమాజం తయారైంది తప్ప. దీని సమాచారం ఏంటి, దీని ఇలువ ఏంటి? ఇలాగొచ్చాను. దీని సమాచారం ఏంటి, దీని ఇలువ ఏంటి అనే విషయం చాలా మందికి అర్థం కావట్లే. ఇప్పుడు పౌలు ఏం చేశాడు? ఇలా చెప్పాడు, వెళ్ళిపోతున్నారట. మరుసటి దినము ఆ విషయం మరలా అడుగుతున్నారండి. మరుసటి దినం చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమని అడిగారట అక్కడ చూడండి. సమాజ మందిరములోను లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవల్లని వారిని ఇచ్చి చాలా మంది వాక్యం విన్నారట. తర్వాత చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చింది. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకున్నారట, దూషించారట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. ఏంటంటే మత్సరం ఉంటే వాక్యం ఎక్కుతుందండి. ఇప్పుడు యూదులకి ఏం చేయాలి? మత్సరం వచ్చేసింది. ఎవరి మీద? అపోస్తలుడైన పౌలు మీద, బర్నబా మీద మత్సరం వచ్చి దూషించారట. అంటే మత్సరం అంటే అది కూడా చెప్పాను మీకు, అది కుళ్ళని. అప్పుడు దూషించారట. ఇప్పుడు కిందకు వచ్చేయండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి. 45 వచ్చిన నేను చదువుకుంటూ వెళ్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అంటే ముందు వాక్యం ఎవరికి వెళ్ళింది? రక్షణ వాక్యం అంటే యూదులకి వెళ్ళింది. ఓకే తల్లి.
అయినను మీరు దాన్ని త్రోసివేసి దేన్ని త్రోసివేసారో చాలా మంది మనుషులు అనుకుంటున్నారు. కాదు, మేము మనుషులు ఆపేసాం, వాక్యం ఆగిపోయింది అనుకుంటున్నారు. వీళ్ళ వాక్యాన్నే స్వీకరించలేదట. ఎవరో యూదులు. చూడండి ఇక్కడ, మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకునిచున్నారు. ఎవరు ఎంచుతారు ఇప్పుడు? ఎవరు ఎంచుతారు? వాళ్ళే ఎంచుకుంటున్నారట. వాక్యం త్రోసివేశారు. మీకు మీరే ఏం చేసుకుంటున్నారో? నిత్య జీవనానికి అపాత్రులుగా, మేము నిత్య జీవన వారసులు కాము, మేము పాతాళం పోతామని అనుకుంటున్నారట వాళ్ళు. ఎవరో యూదులే. ఇప్పుడు నా పాయింట్ చూడండి, 48వ వచనం చూడండి. అన్యజనులు ఆ మాట విని, ఏ మాట అంటే పైన అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోవాలి వాక్యం రాసి ఉంది అక్కడ. అంటే నాకు సమయం లేదు కదా, కుదించేస్తా ఉన్నాను. అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోమని చెప్పారా, మీరు మా మాట వినట్లేదు, వాక్యం మీ దగ్గర ముందు రావాలే వచ్చింది. కానీ దాన్ని ఏం చేశారు? దేవుడి నిర్ణయం వచ్చింది, దేవుడి పిలుపు వచ్చింది, నిర్ణయము పిలుపు వచ్చింది. కానీ మీరు పిలుపుని ఏం చేశారు? త్రోసేసారు. ఇప్పుడు ఆ పిలుపు ఎవరి దగ్గరికి వెళ్ళింది? అది చెప్తాడు ఇక్కడ. చూడండి, అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచిరి. అబ్బా, మనుషులు మహిమపరచకూడదు, ఈ వాక్యాన్ని మహిమపరచాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఎక్కడ చూడండి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ, ఆ మాట మళ్ళా చదవండి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అది నిర్ణయం ఎక్కడ జరిగింది? అదే అన్నమాట. వారందరూ ఏం చేశారు? కానీ ముందు ఎవరి దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు ఏం చేశారు? త్రోసివేశారట. అయితే అబ్బాయి మీ దగ్గరికి ముందు రావాలి వాక్యం, దేవుడి వాక్యం మీకు చెప్పమన్నాడు, చెప్పేసాం, అయిపోయింది మా పని. పాదూలు దులిపేసి వెళ్ళిపోయారు. బతిమాడారండి, మీరు లేకపోతే మాకు ఏం అవ్వదండి అన్నారా? సత్యం ఎప్పుడు అలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోరు? ఇప్పుడు అనుజనులు ఏం చేశారట? సంతోషించారట. వాక్యాన్ని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచారట. అది మహిమపరచాలి వాక్యాన్ని. వాక్యం విన్నప్పుడు ఆనందం కలగాలి, దేవుడు మాట్లాడినప్పుడు ఆనందం కలగాలి. అప్పుడే మన మనసులో ఉన్న నెమ్మదిగా ఉంటుంది, లైఫ్ హాయిగా ఉంటుంది. అర్థమైన చెత్త అంతా బుర్రలు ఒక గలిబిలి అయిపోతుంది బుర్ర. దేవుడు మాట పెట్టుకున్న ఒక లైఫ్ చాలా బాగుంటుంది. ఎందుకని? ప్రభు స్థిరపరచగలడు మనల్ని. ఎందుకంటే అది విశ్వాసం ఉంచాలి. ఇక్కడ నిర్ణయం జరిగింది కాబట్టి మీరు విశ్వసించిరి అన్నాడు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ. నిర్ణయం ఎక్కడ జరిగింది ఇప్పుడు? అంటే దేవుడు ఎరిగి వాడు నిర్ణయించాడు కాబట్టి ఎక్కడికే నిత్య జీవనానికి నిర్ణయం జరిగింది. ఎక్కడ జరుగుతుంది ఇది? అది అనమాట. పిలుపు ఎవరిదే? ఈ పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైన పిలుపు. ఇప్పుడు మీకు చాలా సందర్భాలు చెప్పుకుని అయితే లైవ్లో వెళ్తున్నారు కాబట్టి వింటున్నాం కాబట్టి వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఎలా పిలుస్తున్నాడో చూద్దాం. దశలో రాసిన పత్రిక తెలిసిన విషయమే, జస్ట్ జ్ఞాపకం చేస్తాను. మనం ఇంకా లోపలికి వెళ్దాం. 2వ దశల పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎలాగో రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ. ఆ మాట మీకు ఏమర్థమవుతుంది? ఆయనకున్న మహిమ మనకి ఇస్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచిను. ఎలా పిలుస్తాడు దేవుడు? ఇప్పుడు పిలిపి ఎవరి దగ్గరికి వెళ్ళింది? మొదటగా అటు వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఆ పిలిపి ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతే, ఛాన్స్ వచ్చింది, వెళ్ళిపోవాలంతే. ఆ గుడారంలోకి నేను పిలుస్తాడంటే సామాన్య విషయం కాదు. అది పరిపూర్ణమైన గుణాలు దేవుడు పిలుస్తాడంటే. ఈరోజు మనం చూస్తే ఎవరన్నా మనకన్నా ఇప్పుడు గొప్ప వాళ్ళు పిలుస్తారండి, తక్కువ వాళ్ళు ఎవడో పిలడం. మనకన్నా గొప్ప వాళ్ళు పిలిస్తే మనకన్నా భేదవాళ్ళు మనం పిలవం. కానీ దేవుడు భేదవాళ్ళు పిలుస్తాడు. అది మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారట, వాళ్ళని పిలుస్తున్నాడు దేవుడు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఎవరిని పిలుస్తున్నాడు? మొదటి కొరింథీ రాసిన పత్రిక ఎవరిని పిలుస్తున్నాడు చూడండి. సామాన్య విషయం కాదు అది. ఆ పిలిపి అనే చిన్న విషయం కాదు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం తెలియదు. సహోదరులారా, మిమ్ముని పిలిచిన పిలుపుని చూడుడి. అది సామాన్యమేది కాదు. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడి. సామాన్యం కాదు ఈ పిలుపు. చూడండి ఎలా పిలిచినట్టు. మీలో లోకరీతిని
జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులను పిలవలేదు. కానీ అంటే గొప్ప గొప్ప వారిని లోకం పిలుస్తుంది, కానీ దేవుడు వాళ్ళు పిలవలేదటండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పడి జ్ఞానిని సిగ్గుపడతాడు. ఈరోజు గొప్ప గొప్ప వాళ్ళు దేవుడి దీన్ని ఏమనుకుంటున్నారా, ఆయన 3 మేకలు తీసుకెళ్ళకపోవడైనా అని హేళన చేస్తున్నారు. మనుషులందరూ కొరకు ప్రాణం పెట్టాడే బాబు ఆయన. ఆయన 3 మేకలు తీసుకొని నీ పని అయిపోయింది, నా పని అయిపోయిందే, పాతాళంలో పోవాలి. కానీ మనల్ని దేవుడు పిలుస్తున్నాడండి. ఎంత గొప్ప విషయం అండి ఇది. మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. గొప్పవాడు పిల్లదట. రేపు పొద్దున్న తీర్పులో తెలుస్తుంది గొప్పవాడు ఏమవుతాడో, పిలిచిన వాడు ఏమవుతాడో అక్కడ తెలుస్తుంది. ఇక్కడ వెళ్తుంది పిలుపు, కానీ నిర్ణయం ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. పిలుపు ఎవరిదే? దేవుడిది. ఎవరి ద్వారా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. దేవుడు వచ్చి పిలిస్తే అందరూ వచ్చేస్తారండి. ఇప్పుడు మాలాంటి బోధకులు ఎలా చూస్తారా? ఈయన సూటు పోటీ వేసుకున్నాడా, కారు మీద వచ్చాడని చూస్తున్నారు చాలామంది జనాలు. కానీ ఈయన దగ్గర సరుకుంది లేదు ఎవడ చూడతలే. వీడు తీసుకొచ్చింది సువార్త లేకపోతే సాక్ష్యమో సొంత సాక్ష్యమని ఎవడో ఆలోచన చేయట్లే. కానీ వాక్యం వినాలని ప్రేమతో కోరుతున్నాను ఈ రోజున. ఎందుకంటే పిలుపు ఏమాత్రం నిర్లక్ష్యం చేసుకున్నావా మరలా రాదు. మనం పిలిచినప్పుడు ఎవరు రాకపోతే మనం ఏమనుకుంటాం? మరి పరలోకి తండ్రా. కానీ ఆయన బాధ ఏం లేదు, నష్టపోయేది మనమే. ఆ పిలుపుని నువ్వు నిశ్చయం చేసుకోవాలి. పిలుపు సామాన్యది కాదు కాదండి పిలుపు. జాగ్రత్త చూద్దాం. ఇప్పుడు అక్కడ రోమిలు రాసిన పత్రిక అన్నాడు, దేవుడు ఎవరిని ఎరుగునో వారిని నిర్ణయించుకుని వారిని పిలుస్తాడట. పిలిచిన వారిని ఏం చేస్తున్నాడో నీతిమంతులుగా చేస్తున్నాడు. నీతిమంతులు చేసిన వారిని ఏం చేస్తున్నాడో మహిమపరుస్తున్నాడు. ఈ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు సంఘంలో జరుగుతుంది. ఈ పిలుపు ఎక్కడికే? పరిపూర్ణమైన గుణాలు. దాని అన్నాడు పేతురు పత్రికలో ఆశ్చర్యకరమైన తల వెలుగులో కన్నా. పేతురు రాసిన పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే తన గుడారములు ఏముంది? వెలుగుంది. ఏటా వెలుగు చెప్తాను మీకు. ఇప్పుడు ఆ గుడారములు వెలుగు ఏముందో చెప్తాను మీకు. చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆ వెలుగులో ఏముంది? గుణాతిశయములు ఉంది. ఏటా వెలుగు? వెలుగు ఫలాలు మనం చాలా సందర్భంలో నేర్చుకున్నాం. ప్రేమ, మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము. ఎన్ని పిలుపులు? ఎన్ని పిలుపులు? అలా కాదు, ఎన్ని పిలుపులు పిలుస్తారు అదే చెప్తారు. చెప్పండి. ఒక పిలిపే అన్నిసార్లు అత్తమాలు వచ్చి 2 బాని బతిమాలతాడా? ఎన్ని పిలుపు కూడా చెప్తాను చూడండి. ఏపీసీ పత్రిక చూడండి ఒకసారి ఎన్నిసార్లు పిలిచాడో. ఆ పిలుపు ఏంటో చూడండి. ఒకటే నిరీక్షణ అంట, ఒకటే పిలుపు అంట. ఒకటే పిలుపు అండి, అనేక పిలుపులు లేవు. గుర్తుపెట్టుకోవాలి. పిలుపు వచ్చినప్పుడు గుడారంలోకి వెళ్ళిపోవాలి. నేను వెళ్తానన్న టైం ఉందంటే కుదరదండి. 4వ అధ్యాయం ఏపీసీ పత్రిక 1వ వచనం చదువుతున్నాం చూడండి. కాబట్టి మీరు సమాధానమునని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును. ఆత్మ ఏం కలిగిస్తుందండి? అంటే నువ్వు ఆత్మ దగ్గర లేవంటే నీకేం లేదు. అదేనమాట. ఐక్యత లేదంటే నువ్వు సాధారణ దగ్గర ఏమి అర్థం. కాపాడుకోటి యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గుడారంలో ఉండవలసిన వ్యక్తి చేసే పనులు, గుడారంలో ఉండవలసిన వ్యక్తి చేసే పనులు. ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన. అంటే పిలుపు ఎలాంటిదండి? పిలుపు తగినట్టు ఉండాలి. దేవుడు నీ గుడారంలో పిలిచాడంటే, ఆయన గుడారంలో నేను పిలిచాడంటే ఎలా ఉండాలి నువ్వు? ఆయన గుడారంలో అంటే ఆయన ఇంట్లోకి నేను పిలిచాడు. గుడారం అంటే ఆయన ఇల్లు అనుకుందాం. ఆయన ఎలా ఉంటాడు? అప్పుడు దీర్ఘశాంతంగా ఉంటాడా ప్రభు? క్రూరంగా ఉంటాడా? అసూయతో ఉంటాడా? అంటే నువ్వు ఆరాధన చేసి ఆయన గుడారంలోకి వెళ్ళి నువ్వేం నేర్చుకుంటున్నావు? చూడండి సార్ ఇక్కడ ఏమంటున్నాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఏపీసీ సంఘంలో ఉన్న క్రీస్తు సంఘాన్ని చెప్తున్నాడు ఆయన. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని ప్రభువును బట్టి ఖైదీని అని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు ఏపీసీ సంఘాన్ని. ఎక్కడ ఉండి రాశాడు ఈ పత్రిక అంటే? జైల్లో ఉండి రాశాడు. జైల్లో ఉండి కూడా సువార్త చెప్పలేండి ఆయన. చెప్పాలమ్మా, జైల్లో ఉండి సువార్త చెప్పాలా?
బాధ అనిపించాలి కదా, నాకు ఎందుకు ఈ కర్మ అనుకోవాలి కదా, ఇంత కష్టాలు నాకు ఎందుకు అనుకోవాలి కదా. అందుకనే నా పరుగు కడముట్టిచ్చింది, మంచి పోరాడుతుంది. అది పోరాటం అంటే ప్రభు పోరాటం. అపోస్తలుడైన పౌలు అందుకే ఆ పదం వాడాడు, నేను క్రీస్తు పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలే. అది పోరాటం అంటే. జైల్లో ఉన్న పడుకున్నా లేచిన ఎవరు పని చేశాడు? ప్రభు పని చేశాడు. అదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, అయిపోయింది, ఆ పని కంప్లీట్, ఎప్పుడైతే వెళ్ళిపోతాడు, రెడీగా ఉన్నాడు. ఆ స్టాండ్ ఉండాలి క్రైస్తవుడికి. ఎలాగా చనిపోతామండి భూమి మీద, ఎవడ స్థిరమండి? స్థిరం కాదు ఇది, ధర్మని నమ్మకం స్థిరమైంది కాదు. ఏది అంటాం, మన పాట అంటే పాడతాం కానీ ఎక్కడైనా ఎత్తుకుంటున్నావు. ఆ పిలుపులో ఆ గుడారం కొరకు నువ్వు ఆలోచన చేసావా? నీ గుడారం పని ఆయన చేస్తాడని చెప్పాను మీకు ఎన్నిసార్లు చెప్పాను. ఆ గుడారం కొరకు నువ్వు ఆలోచన చేసావా? నీ గుడారం పని ఎవరు చేస్తారో ఆయనే చేస్తాడు. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఇంకొక మాట చూడండి. ఇక్కడ శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే పిలిపి విషయమే ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితే. ఒకటే నిరీక్షణ, ఒకటే నిరీక్షణ. ఆ మాట చూడండి, మళ్ళా చదువుతున్నాను నేను. ఆ మాట చూడండి ఒకసారి. శరీరం ఒక్కడంటే ఏంటనుకున్నా, సంఘం ఒక్కటే అని. ఆత్మ ఒక్కడంటే పరిశుద్ధాత్మ ఒక్కడే అని. ఆ ప్రకారమే పిలిపి విషయమైనా ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. అది లెక్క. అందుకే పిలువబడ్డారు మీరు. ఒకటే నిరీక్షణ. మనకి ఏంటి నిరీక్షణ? పరలోకం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు నుంచి కానాను వెళ్ళడానికే వీళ్ళకి కూడా పిలుపు వచ్చిందండి. ఇజ్రాయేల్ ప్రజలకి ఐగుప్తు బానిసత్వంలో నుంచి కానాను వెళ్ళడానికి పిలుపు వచ్చింది. చాలా మంది ఆ పిలుపులో కొన్ని నియమాలు పెట్టాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇది నడుచుకుంటా అని చెప్పాడు. చాలా మంది అరణ్యంలో రాలిపోయారు, కూలిపోయారు, ఆయన మాటకి వినక తిన్నారు, చనిపోయారు చాలా మంది. కానీ ఇప్పుడు కూడా మనకి పరలోకి వెళ్ళడానికి మనకు కూడా కొన్ని ఉన్నాయి. ఆ గుడారంలో మనకు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? పరమకారణం వెళ్ళాలనుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒక దేశం నుంచి వేరొక దేశం వెళ్ళారు. ఈ దేశం యొక్క బానిసత్వం నుంచి విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. ఈ వెళ్ళే దారిలో చాలా మంది అయిపోయారు. పరలోకం మన కొరకు వేచి ఉంది సుమా, జాగ్రత్త. పిలుపు అనేది సామాన్యమైంది కాదు. ఇప్పుడు పిలుపు నిర్ణయం మీకు వచ్చింది, కొంతమంది పిలుపు వచ్చింది. ఇప్పుడు మేము పిలుపు పొందుకుని గుడారంలో ప్రవేశించాం. మేము గుడారంలో ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా గుడారంలో ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. గుడారంలో ప్రవేశించడం కోసం మాట చెప్తున్నాడు. గుడారంలో ప్రవేశించేసాం మేము, పిలుపు అందేసుకున్నాం, గుడారంలోకి వెళ్ళిపోయాం. పేతురుపత్రిక అందులో ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. పేతురుపత్రిక గుడారంలోకి వెళ్ళిన కోసం చెప్తాను, అంటే పిలుపు అందుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాడు ఈ మాట. 2 పేతురుపత్రిక 1:10 చూడండి. 2 పేతురుపత్రిక, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పిలుపు అందుకున్న తర్వాత బతకం ఉండొచ్చే మనిషి. మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. ఉందా మనకు జాగ్రత్త? మరీ జాగ్రత్త పడుడి అంటే చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ అది. చాలా విలువైన మాట. చూడండి మళ్ళా చదువుతున్న సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును, అంటే పిలుపు విషయంలో ఒక ఏర్పాటు ఉంది. ఏంటో ఏర్పాటు? పరలోకి వెళ్ళడానికి. ఆ ఏర్పాటును ఏం చేసుకోమంటున్నాడు? నిత్యం చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడుడి. ఏమి వినిచున్నారో జాగ్రత్త పడు అంటాడు ఒకసారి యాకోబు. జాగ్రత్తగా ఉండండి. వినువారు అంటే వినుటకు వేగురు పడుడి. వినువారు మాత్రమే ఉండక మిమ్మల్నే మోసపరుచుకోక అంటాడు ఒక చోట యాకోబు. అంటే పిలుపు వచ్చింది గుడారంలో, దాన్ని ఎలా చేసుకోవాలి? నిత్యం చేసుకోవాలండి. ఎస్, నేను ఈ పిలుపు అందుకున్నాను, ఎక్కడికి వెళ్తాను? నేను నా నిరీక్షణ ఏంటి? పరలోకం. అంతే కదండి. ఇప్పుడు ఎలా పిలిచాడు? సువార్త ద్వారా. ఇప్పుడు ఆ సువార్త ద్వారా పిలిచిన దేవుడు ఎక్కడ రమ్మంటున్నాడు? పరిపూర్ణ గుడారంలోకి. ఆ పిలుపు ఎలాంటిది? పరిశుద్ధమైనది. తిమోతి రాసిన పత్రిక. ఆ పిలుపు ఎంత గొప్పదో చూడండి. అంటే మీకు అంటే లైవ్ వెళ్తున్నాను కాబట్టి నేను కొద్దిగా వచ్చినా చూపిస్తున్నాను. పిలుపు తిమోతి రాసిన పత్రిక చూడండి. 2 తిమోతి పత్రిక 1:10 తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి
మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచిన. ఎలాంటి పిలుపు అంటే ఇది? మరి ఎవరన్నా అంతెందుకు, ఒక ఎమ్మెల్యే గారు అక్కర్లేదు, గ్రామ సర్పంచ్ పిలిస్తే చాలు మనకి ఎంత ఆనందపడిపోతాం మనం. అయ్యి బాబు నన్ను ప్రెసిడెంట్ గారు పిలిచారండి, నన్నే పిలిచారండి, ఫస్ట్ ఆయన తర్వాత పిలిచాడు అంటాడు. నీకని ఆడేది అనుకుంటున్నాడు, నన్నే పిలిచాడు ముందని, నువ్వు అది అనుకుంటున్నావు. సరే రైట్, లోకంలో వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమి కాదు. కానీ దేవుడు పిలిస్తున్నాడు నిన్ను. పరిశుద్ధమైన పిలుపు అంటే ఇది. ఇంకా మన పిలుపులో తేడా ఉంటుంది, మన బతికే తేడా. కానీ దేవుడు, ఆయన వాక్యం ఎలాంటిది? అగ్ని వంటిది, సుత్తి వంటిది, నీరు వంటిది అన్నాడు. అంటే పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధాత్ముడి వాక్యాన్ని తిరస్కరిస్తుందంటే లోకం. ఆయన మాటలు అంటే ఎంతమందికి వెళ్తుందండి ఈ పిలుపు? ఎంతమంది తిరస్కరిస్తున్నారో, ఎంతమంది స్వీకరిస్తున్నారు ఆ పిలుపు. నాదే, ఆ ప్రభు నన్ను పిలిచాడు గుడారంలోకి. ఏ గుడారం ఇది? పరిపూర్ణమైన గుడారం. ఎక్కడ పిలిచాడు? ఆ గుడారం ఎవరిదంటే ప్రభుదే. ఇప్పుడు ఆ పిలుపులోకి అందుకుని ఆ గుడారంకి వెళ్తాడు. ఎవరితో సహవాసం? మొదటి కొరింథీయుల పత్రిక 1 ఆ మాట చూడండి, ఎంత ఎప్పటి మాట. 9వ వచనం. ఆ గుడారంలో ప్రభు ఉంటాడు, ప్రభుతో మన సహవాసం అంట. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, మరొకసారి మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాను అంతే. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. ఎవరితో సహవాసం అందే? ఎవరితో సహవాసం అందే? క్రీస్తుతో సహవాసం దేవుడు పిలిచాడంటే ఎంత గొప్ప విషయం అండి ఇది! ఎంత గొప్ప విషయం అండి ఇది! అసలు నువ్వు అందులో ఆ డెప్త్ ఆలోచిస్తున్నావు. నువ్వు ప్రభుతో నీ సహవాసం అంటే ఈ లోకంలో ప్రభు కంటే గొప్పడు ఎవరు చెప్పండి. అసలు ఆయన శక్తిని మనకు అర్థమవుతుందా? ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోరు. ఎక్కడ పేదగా నేను నడిచే ప్రభు నర్ర బాబు అన్నాడు. నడిచాడు కొంత టైం, ఇలా వెనక్కి తిరిగి చూశాడు. అల్పవిశ్వాసం. నడిచాడు లేదా? నడిచాడు. అంటే ప్రభువుని చూసినంతకాలం పర్లేదు, మనం కూడా ప్రభు వైపు చూస్తే పడిపోము. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూడు, మనుషుల వైపు చూడకండి. దయచేసి మనుషుల వైపు చూడకండి. ఆ పిలుపు సామాన్యమేది కాదు. లోకంలో గొప్పవాడిని పిల్లలేదంట. ఎవరిని పిలిచాడు? మనల్ని పిలిచాడు, బేదల్ని. జ్ఞానవంతులు పిల్లలేదంట, జ్ఞానం తక్కువ వాళ్ళు పిలిచాడంట. వాళ్ళు రేపొద్దు సిగ్గుపరచబడతారట. మనమా దీని నిర్లక్ష్యం. అందుకనే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకు సుమా. నీ సహవాసం ప్రభుతో. ఇప్పుడు ప్రభుతో సహవాసం చేస్తే మరి మన జీవితం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి మన జీవితం? అందుకే ఈరోజు సమాజం మనం ప్రశ్నిస్తుందంటే మన నడవడిక బాగోకే. అందుకనే తిమోతితో అంటాడు, మాటలోను ప్రవక్తలలోను ఇతరులకి మాదిరిగా ఉండాలిరా బాబా. ఎంత గొప్ప విషయం ఇది! యేసుక్రీస్తు సహవాసం అంటే సామాన్యమైందా? ఆ మాట చూడండి, ఎంత గొప్ప మాట. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడైనా నువ్వు నమ్మాలి. ఎక్కడ పిలుస్తున్నాడు? నిర్ణయం ఎవరిది? దేవుడు మనల్ని ఎరిగాడట. మరి గత వారం కూడా మీకు ఆదికాండం 8వ మీకు చెప్పాను. నోవాహుని అతని కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దిగారు వాడ. అప్పుడు దిగారు వాడ. ఏంటి పర్వతాలు అంత ఎత్తు నీటి వాటర్ వెళ్ళిపోతే, అంత అలవలక ఆ పడవ వెళ్ళిపోతే భయపడరండి మనుషులు. ఎంత దడబడిపో ఉంటారో నోవాహుల కుటుంబం. కానీ లోపల రమ్మన్నప్పుడు వాడ సిద్ధపరిచి పెట్టినప్పుడు కరెక్ట్గానే ఉన్నాడు నోవా. గుర్తుపెట్టుకోండి, మన భక్తి అలా ఉండాలి తల్లి. వాడ కట్టినప్పుడు అలాగే కట్టాడు, రమ్మన్నప్పుడు అలాగే వెళ్ళాడు, లోపలికి అలాగే వెళ్ళాడు. వాళ్ళకి వెళ్ళాక తన బతుకు అలాగ ఉంది. ప్రభు వాడలోకి వచ్చాక నీ బ్రతుకు నా బతుకు ఎలాగుంది? ఇప్పుడు కూడా లోకం బయట పడవలో మనం ఉన్నాం, బయట లోకం ఉంది. పాపం అనే దగ్గర లోకం ఉంది, ప్రభు వాడలో మనం ఉన్నాం. ఇప్పుడు మన బ్రతుకు ఎలాగుంది? పడవలోకి వెళ్ళక కూడా వాళ్ళకి వెళ్ళక కూడా నోవాహు ఎలాగున్నాడండి? దేవుడికి అనుకూలంగా ఉన్నాడు. అందుకనే నోవాహును అతని కుటుంబాన్ని యెహోవా జ్ఞాపకం చేసుకుని అంటాడు. అబ్బా, ఆ మాట ఎంత వండర్ఫుల్ అండి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే దిగారంటే వాళ్ళు వాడ, లేకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మేము ప్రయాణం చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మరి ఎంత రోజులు చెప్పండి. చాలా సందర్భాల్లో వాళ్ళ పక్కంటే వెళ్ళిపోతుంది బస్సు. చాలా సందర్భాల్లో పక్కంటే ఎవడు వచ్చేస్తాడు. ఎవరు తెప్పిస్తున్నారు? ఇది నీ జ్ఞానం తెప్పించేస్తుందా? నీ శక్తి తెప్పించేస్తుందా? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి 2026లోకి వచ్చాం మనం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇంకా ఉన్నాం మనం. మనకన్నా గొప్పవారు అయిపోరు.
నిన్న మొన్న పొలమూరులో అప్పుడు ఇద్దరు డెత్ అయిపోరు, హార్ట్ అటాక్, పడుకుని చచ్చిపోతున్నారండి. దేవుడు కృప అంతే. పిలుపు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదండి. అర్థమవుతుంది? ఎక్కడ పిలుస్తున్నాడు ఇప్పుడు? నేను అడిగేదానికని సమాధానం చెప్పాలి. ఎవరు అడిగితే అలా చెప్పాలి. ఎక్కడ పిలుస్తున్నాడు తల్లి? పరిపూర్ణ గొడవలోకి. ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన కుమారుడితో సహవాసం. సామాన్యమైంది అది? ప్రభుత్వ సహవాసం అంటే సామాన్యమైందా? అలా పిలిపైన సామాన్యమైంది అనుకుంటారు. ఇప్పుడు మీకు దగ్గరికి వచ్చిన పిలుపు ఇది సామాన్య పరిశుద్ధమైన పిలుపుతో మేము పిలుస్తున్నాడు. వాక్యం పిలుస్తుంది మిమ్మల్ని. మేము పిలిచామా? నేను పార్టీయా? టబ్బా కొడతాకే? పరిపూర్ణమైన గుడారం, సామాన్యమేది కాదు ఇది. అర్థం చేసుకోండి. నేను ఇంకా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. లైవ్ ఉండటం వల్ల ఆయన అలా కంట్రోల్ చేసిండు నన్ను. కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్న సమయం. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు లైవ్, బాగానే వస్తుంది. మేము కూడా లైవ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. మా సెల్ అలా రాదేమో. దేవుడు ప్రార్థన చేయండి. ఇంకా అనేక మందికి వెళ్తుంది. మనతో పాటు చాలామంది వింటున్నారు వాక్యం. ఇప్పుడు పిలుపు వచ్చిన తర్వాత పిలుపు అందుకున్న వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు. ఎలా ఉండాలి? పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటే అక్కడ ఎంతో చదువు కదా, అక్కడ అంటాడో తొట్టిల్లమంట. అలా ఉంటే ఆ గుడారంలో ఉన్న కొన్ని గుణాలు మనం తీసుకుంటే ఆశానిగ్రహము, సహోదరి ప్రేమ, సద్గుణము, భక్తి ఇవన్నీ ఉంటే గుడారంలో ఉంటాయి. అన్నీ ఆయన ఇంట్లో అవి ఉంటాయి. వెండి బంగారం కంటే నీ వాక్యం శ్రేష్టమైంది అన్నాడు. వెండి బంగారం ఇంకా పరిగెడుతుంది ఆవిడ. కానీ మనం ఏమంటాం? వెండి బంగారం కంటే శ్రేష్టమైంది బాబా నీ వాక్యం అంటాం. కానీ క్రియ ఉంటుందో. కానీ ఆయన గుడారంలో ఏమన్నా వెండి బంగారం కంటే విలువైన వస్తువులు ఉన్నాయి. ప్రేమ, సమాధానము, సద్గుణము, ఆశానిగ్రహము, మంచితనము, దయాలత్వము, దీర్ఘశాంతము ఆయన గుడారంలో ఉన్నాయి. ఆ గుడాలను సంతరించుకో. నీ వెనకాల వస్తే డబ్బు కావాలి. ఎవడన్నా మంచోడికి ఎత్తాడు అప్పు, చెడ్డోడికి ఎత్తాడా? నీతికి ఉన్నవాడికి ఎత్తాడు, చెడ్డోడికి ఎత్తాడు అప్పు. నీతి నీ దగ్గర ఉండి ఇది కాకడికి వచ్చి కూర్చుంటుంది. అది తన్ని అయినా సరిపోతుంది. ఏది? భూ సంబంధమైన ధనం. కానీ మన ఏ ధనం కావాలి? మనకి పరలోక సంబంధ ధనం ఉన్నప్పుడు ఇది అంతేండి. అలాగని సంపాదించుకోవద్దు అని అక్కడ ప్రభు వాళ్ళే కష్టపడమన్నాడు, తెచ్చుకోమన్నాడు. కానీ నువ్వు ఎవరు వెంబడించాలి? చాలామంది లోకం చుట్టూ తిరిగి ఏం పట్టుకెళ్ళారు? ఇప్పుడు ఇంత తనే పట్టుకెళ్తాడండి, ఇంత కూడా పట్టుకెళ్తా ఉండదా? అంటారా? అసలు పట్టుకెళ్ళడా? అదేంటి మరి అంత సంపాదించాడు ఆయన? ఏది నీది రాదులే, ఏది నీది కాదో పాట పాడాడు. ఏది నీతో రాదులే, ఏది నీది రాదు. మరి ఏమొస్తుంది? నువ్వు శరీరంతో చేసిన కీలు మంచివైనా సరే, చెడ్డమైనా సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అసలు సంఘంలోకి వచ్చిన అంత ధన్యుడు అంటే ఉచితంగా నీతి మందులు చేసేస్తాను నిండు. ఇప్పుడు మళ్ళీ రోమపత్రిక వెళ్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, రోమిలు రాసిన పత్రిక ఎలా చేస్తున్నాడు నీతి మందులుగా చూద్దాం. ఒకసారి చదువుకుని వెళ్దాం. 8వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో. నిర్ణయం జరిగింది మీ అందరికీ, అందుకే మీకు వచ్చింది పిలుపు. నాకు నిర్ణయం జరిగింది, అందుకే నాకు వచ్చింది పిలుపు. మనం ఏం చేసిన పిలుపుని అందుకున్నాం. పిలుపు అందుకుని కొన్ని ఉంటాయి, అవన్నీ పట్టించుకోండి. ప్రభు గుర్తుపెట్టుకోండి. పిలుపు అందుకున్నారో దేవుని నిర్ణయాన్ని అంగీకరించారు. ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమవుతుందంట? ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును. నీ వల్ల అవుతుందా నీతిమంతులు అవుడు? తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహింపరిచింది. ఇందాక ఎపిసి పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాం కదా, 4వ అధ్యాయం 2వ వచనం. అక్కడ తీకండి. యేసుక్రీస్తు మహిమ పొందవాలని ఆయనకున్న మహిమ నీకు ఇస్తున్నాడంటే సామాన్యమైన తెలియదు. ఇప్పుడు ఎలా నీతిమంతులు అవుతున్నాం మనం? ఇంకో విషయం చూపిస్తాను. ఇక్కడ ఈ పేజీ ముందు తెప్పండి. 5వ అధ్యాయం రోమిలు రాసిన పత్రిక 9వ వచనం అండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యం చేసుకోరటల్లా బాప్తిసం పొందినాడు. మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షించబడుదుము. ఉగ్రత తప్పించుకోడు. ఆవిడప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? బుద్ధిమంతుడు పరమునకు పోయి మార్గాన్ని వెతుక్కుంటాడంట. ఇది వాస్తవమా కాదా? దేవుడు వాక్యం ఏం చెబుతుంది? మనుషుని చూడకండి. మనుషుని చూసినప్పుడు చాలా మంది పడిపోరు. ఇప్పుడు ఎలా తీర్చిపడుతుంది నీతిమంతులుగా? పిలుపు వచ్చింది. పిలుపు తీసుకుని బాప్తిసం తీసుకుని గుడారంలో ప్రవేశించాడు. ప్రవేశించి ఏం జరిగింది?
ఆయన రక్తం వలన. ఇప్పుడు ఆయన రక్తం ఎక్కడుంది? ఆయన శరీరం అనే సంఘములో ఆయన రక్తం ఉంది. నీ రక్తం వల్ల పరిశుద్ధమే అవ్వదు, నా రక్తం వల్ల అవ్వదు. నీ బాడీలో నీ రక్తం ఉంటుంది, ఆయన బాడీలో ఆయన రక్తం ఉంటుంది. ఇప్పుడు మహిమ శరీరం భూమి మీద ఉంది, క్రీస్తు శరీరము. ఆయన శరీరంలో ఏముంది? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారట. మనం ఉచితంగా, అసలు ఏం పెట్టుబడి లేదు ఇక్కడ. నమ్మాడు అంతే, పిలుపుని తీసుకున్నాడు. ఎస్, అని పిలిచాడు దేవుడు. నమ్మి బాప్తిస్మం పొందినాడు, ప్రభు అని నమ్మాడు, క్రీస్తుని దేవుడు కుమారుడిగా అంగీకరించాడు, ఒప్పుకున్నాడు, విశ్వసించాడు. క్లీన్. మన క్రియల వల్ల కాక కేవలం ఆయన దేవుని యొక్క వరమే అంటాడు అక్కడ ఎఫెసీ పత్రికలో. ఇప్పుడు ఆయన రక్తం ఎక్కడుంది? ఆయన నామం కలిగి ఉంటుంది ఆయన రక్తం. ఇప్పుడు పిలుపు కూడా ఒకటే అన్నాడు కదా ఇందాక, ఒకటే నిరీక్షణ. ఆ పిలుపు వాళ్ళు ఒకటే నిరీక్షణ అన్నాడు. మరి మత్తయి సువార్తలో మాట్లాడినట్టుగా అనేక మంది వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా నీ నామాన్ని అద్భుతాలు చేసామయ్యా, నీ నామాన్ని స్వస్థతలు చేసామయ్యా, నీ నామాన్ని చాలా దయ్యాలు ఎలగొట్టామని చెప్తున్నారు. ఆ ప్రభు ఏమన్నాడు? వాళ్ళు కూడా చేశారు, కానీ పిలుపు తగ్గట్టుగా చేయలేదు. మీరు అక్రమము చేయవారున్నారా నా యొద్ద నుండి, తండ్రి చిత్తాన్ని ఎరగకుండా చేశారు మీరు. అంటే గుడారం లేకుండా చేశారు వాళ్ళు. అది క్రీస్తు పౌరు యొక్క సంఘమే లేకుండా చేశారు వాళ్ళు. గుడారం అంటే ఆయన సంఘము. అందుకే మేము ఆయన యొక్క నామం కొరకు అపోస్తులు బోళ్ళు నిందలపడ్డారండి. లైవ్ ద్వారా వింటున్నా సార్, చాలా మందికి బాధ చేయొచ్చు, కానీ జనం తెలిసి ఎంతకాలం వాక్యం చెప్తుంది తల్లి. మేము మీ మాట ఏమంటున్నా న్యాయమా? పేతురు అంటున్నాడు ఆయన మాట ఏంటో న్యాయమా చెప్పండి అని అడిగాడు. ఏది న్యాయం? మనం ఆయన మాట ఏమిటో న్యాయం. ఎక్కడ పడితే అక్కడ ఆయన నామం లేని కూడా ఆయన రక్తం ఎక్కడ ఉంటుందండి? నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే నువ్వు ఎలా పరిశుద్ధిపరచబడతావు? దేవుడు అప్పుడు వాక్యము ద్వారా ఆరాధనలో మన పాపాలు ఏమవుతున్నాయి? నీతిమంతులుగా తీస్తున్నాడు, నేను తీర్చేస్తున్నాడు నీతిమంతులుగా నిన్ను ఉచితముగా. చూడండి ఒకసారి రోమిలు రాసింది ఎఫెసీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము చూడండి మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండినప్పుడు సైతము మన ఎడల చూపున తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృప చేతనే రక్షించబడి ఉన్నారు, మనకి నీతి క్రియల వల్ల కాదంట. కృప చేతనే క్రీస్తు యేసునందు ఆయన ద్వారా మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహిదైశ్వర్యమును రాబోయే యుగములలో కనపరిచిన నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఎక్కడ క్రీస్తు. ఇది ఎక్కడ జరుగుతుంది? బాప్తిస్మలో జరుగుతుంది. ఇది మీకు రోమపత్రిక 6 ఉంటుంది. ఇది ఆయనతో కూడా మనం మృతి పొందివారు అయితే ఆయనతో కూడా జీవించేవారు అంటాడు. అంటే బాప్తిస్మం పొంది ఎక్కడికి నువ్వు ప్రవేశించేస్తున్నా? ఆయన పరిపూర్ణమైన గుడాల్లో ప్రవేశిస్తున్నాను. ఇప్పుడు అప్పుడు ప్రవేశం చేయబోతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన. ఈ లోకంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ పెద్ద హోదా కలిగిన వాడు కూడా నీ పేదవాడిని కూర్చోబెట్టుకోడండి. మాటలే చెప్తారు వాళ్ళు. ఎలక్షన్కి మాటలే చెప్తారు తప్ప పేదవాడి మీద ప్రేమ ఉండి కాదు. ఎవరో కొద్దిమంది ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు కొద్దిమంది ఉన్నారు. లాలు బహదూర్ శాస్త్రి గారు తెలిసి మీకు? లాలు బహదూర్ శాస్త్రి, ఆయనకి 45 రూపాయలు జీతం పెట్టండి. ఎంత జీతమమ్మా ఆయనకి? అయితే ఏదో అవసరం వచ్చిందంట ఆయనకి, ఒక 50 రూపాయలు అప్పు అవసరం వచ్చిందంట. ఎవరినో అడిగితే లేవడనట, బాధపడుతూ కూర్చున్నాడట. తన భార్య వచ్చి 50 రూపాయలు ఇచ్చిందట. ఆయన అన్నాడట, ఇది ఎప్పుడుది? ఇది స్వతంత్రం రాకముందు చెప్తున్నాను నేను. స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఇది దగ్గర 100 సంవత్సరాల క్రితం చెప్తున్నాను ఇప్పుడు మీకు. అంటే 50 రూపాయలు చాలా ఉన్నవాడికి లెక్క, కోటీసిపోయాడు అన్నమాట ఆ జీతం. అంటే ఇప్పుడు 50 రూపాయలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయని ఇచ్చిందట. ఆయన అన్నాడంట, నీకెక్కడి అమ్మాయి అని అడిగాడట. మీరు 45 రూపాయలు తెస్తున్నారు కదండి, 40 రూపాయలు ఇంట్లోకి వచ్చి పెట్టి 5 రూపాయలు డబ్బాలు వేసి దాచినండి అందట. ఆ 5 10 నెలలకి ఎంత అయింది? 50 రూపాయలు అయింది. ఇదిగోండి బాబు అందట. ఓకే రైట్ అని ఎప్పుడు నడుచుకుంటా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి అన్నాడట, వచ్చిన నెల నుంచి నా జీతం 40 రూపాయలు చేయండి అన్నాడట.
ఇంతకుముందు ఎంత అని చేస్తాం 45, 5 రూపాయలు తగ్గించేమన్నాడట. యాని అడిగారట వాళ్ళు, 40 రూపాయలు సరిపోతున్నాయండి, 5 రూపాయలు ఎక్కువ అవుతుంది కాబట్టి నా భార్య దాచింది కదా, ఈ 5 రూపాయలు పేదోడికి వచ్చి పెట్టిన సంక్షేమ పథకాలకి. అది రాజకీయ నాయకుడు అంటే. ఎవడండి ఈ రోజులు అలా చేసేవాడు? 5 రూపాయలు పేదోడికి వచ్చి పెట్టండి అంటే వృధాగా వచ్చేస్తుంది మా ఇంటికి. అది నాకు 40 రూపాయలు చాలు అండి, నా లైఫ్కి నా బిడ్డలు నాకు చాలు, సరిపోతుంది నాకు, ఇది ఎక్కువైపోయింది. ఎవడన్నా ఏమి అడుగుతాడు? 5 రూపాయలు పెంచమని అడుగుతాడు. అది నాయకుడు అంటే. అందుకే చరిత్రలో నిలిచిపోరు. ఇప్పుడు లక్షల గవర్నమెంట్ సొమ్ము వాడుతున్నారు రాజకీయ నాయకులు, ప్రేముండి కాదు. పర్లేదు, తెలియదు, ఏ తప్పు లేదు, అంత ప్రజల సొమ్మది. అర్థమవుతుందా? అలాంటి నాయకులు ఉన్నారు ఇప్పుడు. అలాంటి నాయకులు మనం కూర్చోబెట్టుకుంటారా? కానీ ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి, అక్కడ ఏమన్నా చూడండి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. అది దేవుడు అంటేనే. నేనుండు స్థలంలో మీరు ఉండులాగునా మీకు స్థలములు. అది ప్రభు ప్రేమ అంటేనే. ఈ లోకంకి ఆయన ప్రేమ అర్థం కావట్లేదండి. ప్రభుని ఏదో విధంగా చూస్తున్నారు వీళ్ళు. ఈ లోక పాపముల కొరకు ప్రాణం పెట్టింది ఆయన ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎవరి వల్ల మన పాప క్షమాపణ కలగదో పరిపూర్ణమైన గుడారము కొరకు ప్రాణం పెట్టాడు. తన స్వరక్తముతో ఆ గుడారం కట్టాడు. తన స్వరక్తముతో ఆ గుడారం కట్టాడు. ఆ గుడారంలో ఆయన రక్తం ఉంది. ఎవరైతే ఆ గుడారంలో ప్రవేశిస్తున్నాడు ఏమవుతున్నాడు? ఉచితముగా, కోట్లకు వచ్చి పెట్టి కాదు. ఈరోజు నీతి కావాలని పుణ్యకార్యాలు చేస్తున్నారు మానవ సమాజం. ప్రభు దగ్గర అంటున్నాడు, నమ్మి బాప్తిస్మ పొందినోడు రక్షించు. పిలిపి అని చిన్న పిలిపి అమ్మ తల్లిది. ఇప్పుడు పిలుపు అందుకుని కూడా ఏం చేయాలి? ఆయన తగినట్లు నడుచుకోమని అన్నాడు. పిలుపు దగ్గరకు వచ్చినప్పుడు యూదులు మన ఇందాక అపోస్తుల గారు 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 44 వచనంలో తిరస్కరించకూడదు, త్రోసివేయకూడదు. అప్పుడు అక్కడ ఏమన్నాడు పౌలు? నిత్య జీవమునకు మీకు మీరే అపాత్రులుగా ఎంచుకునిచున్నారు సుమా, మేము కాదు. మీరే ఎంచుకుంటున్నారు. వాళ్ళు స్వీకరించారు. ఎవరు అనుజనులు ఏమన్నారు? సంతోషించి వాక్యాన్ని. డౌట్ ఎత్తే అడగాలండి. మరణాన్ని మళ్ళీ అడిగినట్టు వాళ్ళు, ఏంటి మీకు ఇది అర్థం కాలేదు, మాకు మరలా చెప్పండి. అది తప్ప ఈరోజు వినేసామండి, రేపు వచ్చి వారం చూసుకుందాం. మన లైఫ్ అలా వెళ్ళిపోతుంటుంది. ఈ సమయం ఉండగానే ప్రభులో ప్రవేశించాలి. సమయం ఉండగానే. ఒక పాట ఉంది, నేడని రేపని వాయిదాలు వేయకుమా, ఈ దినమే నీ ప్రాణము పోవునేమో, మది తెలిసి ఈ క్షణమే ప్రభుని వేడుకో. ఏమో ఎప్పుడు పోతాం ఎవడ తెలుసు. రేపని వాయిదాలు వేసి దేనికైనా వాయిదాలు వేసి, కానీ ప్రభు గుడారంలోకి వెళ్తా వాయిదా వేయకూడదు. జనంకి ఎలా ఉందంటే ఇది ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది. మన బలహీనత. ఎన్ని వాక్యాలు చూస్తున్నాం మనం. ఒక్క మెసేజ్లో కొంతమంది మారిపోతున్నారు. ఇన్ని వాక్యాలు, ఎంత విలువైన పాటలు మీరు ఎట్టున్నారు చూడండి. చివరి మాటకు ఒక మాట చెప్పి నేను ముగించేలా ఆశపడుతున్నాను. ఇక్కడే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. అక్కడ మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషమగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవరగు వరకు ఆయన మనం ఇలాగ నియమించాడట. అంటే ఆయనకి కలిగిన సంపూర్ణత నీకు కలగాల. మరి ఎవరికైనా కలగాలంటే ఇప్పుడు ఆయనతో సహవాసం చేయాలి, వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి. ఈరోజు ఏమి విన్నాం, రేపేమి విన్నాం, రేపు నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకా మంచి పాఠం ఎలాగైందా ముందు కూర్చుంటే. అంటే ముందుగానే బైబిల్ తరగతి రావడం, నేర్చుకోవడం. మన గత వారం విలువైన పాఠం మనం నేర్చుకున్నాం బైబిల్ తరగతి. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది? దేవుని ఎరిగిన వారే, దేవుని చేత ఎరగబడిన వారే అంటాడు గలతీ పత్రిక. మోడీ గారు అందరూ మనం ఆయన తెలియదు, ఆయన మనకు తెలుసు. భారతదేశంలో ప్రధానమంత్రి అందరూ తెలుసు, కానీ ఆయన తెలిసి అక్కడికి వెళ్ళి మోడీ గారు అంటే ఆతలు బొమ్మంటాడు ఆయన. కానీ ప్రభు దేవుడు అందరూ దేవుడు కొలుతున్నారండి. దేవుడు మనల్ని ఎరిగాడు కాబట్టి మనం ఎలా బాప్తిసం పొందాం. ఎంత గొప్ప విషయం ఇది. లోకం వైపు చూడకండి. లోకంలో గనులైన వారిని ఎన్నుకోలేదట, బలవంతులను ఎన్నుకోలేదట, బలహీనని ఎన్నుకోలేదట. మనం ఏమైనా గొప్పవాళ్ళు అండి. మన బ్రతుకులు చిన్న చిన్న బ్రతుకులు కదా. దేవుడు మనల్ని పిలుచుకుని అంత గొప్పదని తిండిది. ఈ గుడారంలోకి ఇప్పుడు ఈ గుడారం ఒక మాట చెప్పాను, పరిపూర్ణమైన గుడారం అని. ఒక వచనం తీసి నేను ముగించేస్తాను. దశలో రాసిన పత్రిక పరిపూర్ణమైన గుడారంలో ఎంత విలువైన విషయం ఉంటో చూపిస్తాను మీకు. మొదటి దశలో రాసిన పత్రిక
5వ అధ్యాయము 23వ వచనమండి. మొదటి దశలోనికి రాసిన సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు ఒకటే కామె పెట్టాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడుగాక అంటున్నాడు. ఎవరు కాపాడతారా? యేసుక్రీస్తుతో ఇప్పుడు బల్ల ఎవరున్నారో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మన గత వారం అంతకుముందు వారం నేర్చుకున్నాం తీతు పత్రికలో. పరిశుద్ధ అంటే పునర్జన్మ స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావం కలిగి చేస్తాను. మన నూతన సంవత్సరం నేర్చుకున్న పాట. నూతన స్వభావం నీకు రాదది. ఎవరు కలిగజేస్తున్నారా? అంటే ఆ గుడారంలోకి వస్తే నూతనంగా ఉంటావు ఎప్పుడు నువ్వు. ఆ గుడారమే నూతనమైంది, నూతన క్రియ అది, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం అది, పరలోక సంబంధమైన ఇల్లు అది, పరలోక సంబంధమైన గుడారం అది, పరలోక సంబంధమైన పరిపూర్ణమైన గుడారం అది. ఆ పరిపూర్ణమైన గుడారంలో అసంపూర్ణ నిన్ను చేయడైనా ఏం చేస్తాడట? చూడండి, క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. ఎలా చేస్తాడా? సంపూర్ణంగా చేస్తాడా? మీ ఆత్మయు జీవమును శరీరమును. శరీరం చాలామంది, కొంతమంది శరీరం బలహీనత కదండి. మరి శరీరం ద్వారా కూడా అంటాడు, రోమపత్రికలు అంటాడు, ఒకప్పుడు పాపమునకు దాసులుగా ఎంచుకున్నాను ఈ శరీరము, ఇప్పుడు నీతికి దాసులుగా ఎంచుకోమన్నాడు. రోమపత్రికలు అంటాడు, నీతికి దాసులుగా ఎంచుకోవాలట శరీరాన్ని, నలగొట్టుకోవాలట శరీరాన్ని. నీతికి శరీరము, జీవము, ఆత్మ మూడు కూడా సంపూర్ణ పరిశుద్ధపరచబడి ఎవరి వల్ల అవుతుంది? పరిపూర్ణమైన గుడారం దగ్గర అవుతుంది. కానీ ఈరోజు లోకము ఇలాంటి వాక్యం ఎవడ చెప్పడాలా? అసలు ఎంత లక్కీండి. మన ఆత్మ, జీవము, శరీరము సంపూర్ణంగా పరిశుద్ధపరుచున్నట్టు నువ్వేం చేయాలి? నమ్మి బాప్తిసం పొందిన అందులో చేరితే అప్పుడు నీకు అందులో ఎవరు సహాయం ఉన్నారు? నీకు పరిశుద్ధాత్ముడు ఎవరడా? మన బలహీనతను చూసి ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు. అబ్బా, సహాయం చేస్తున్నాడు, నీకు నూతన పరుస్తున్నాడు, నూతన స్వభావం ఇస్తున్నాడు. ఎన్ని జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? పరిపూర్ణమైన గుడారములో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు. ఎక్కడ పిలుస్తున్నాడు? ఇది ఎక్కడ నిర్ణయం? ఇది ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలుస్తున్నాడు. తన కుమారుని యొక్క సహవాసమును, ఆయనతో సహవాసం చేస్తే నీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఆయనతో సహవాసం ఎలా చేయాలి మనకు తెలడంలే. శాస్త్రం అనుకుని భ్రమపడుతున్నాం అంతే. క్రైస్తవ లోకం భ్రమపడుతుంది. నిజానికి వాక్యం లోపలికి వెళ్తే మన దూరంగా ఉన్నాం ప్రభుకి. ఇప్పుడు ప్రభు దగ్గర ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకున్నాం. పరిపూర్ణమైన గుడారంలో దేవుడు మనల్ని ఎరిగి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించుకున్నాడట తన కుమారుని ద్వారా ఆయనకు బిడ్డలవడానికి. యేసుక్రీస్తు ద్వారా అంటే సంఘము ద్వారా, పరిపూర్ణ గుడారం ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నిర్ణయం అక్కడ జరిగింది, పిలిపి మన దగ్గరికి వచ్చింది. దేవుడు వచ్చి అందరిని పిల్లలండి, వాక్యమే పిలుస్తుంది, రండి నా గుడారంలోకి రండి. ప్రభు అన్నాడు కదా, మీ భారం మీరు కదా బాబు నా దగ్గర అన్నాడా? సమస్త భారం అదే నా దగ్గర రండి మీకు విశ్రాంతినే. లాజిక్ అర్థం కావట్లే. లేదు ప్రభు మా మీద వేసుకుంటాం అంటున్నాం. వద్దు. మరి మరొకసారి మీకు తెలియబడుతున్నాను, భూమి మీద ఆయన పరిపూర్ణమైన గుడారం ఉంది, అది ఆయన రక్తంతో కట్టుకున్నాడు. దాంట్లోకి తన సువార్త ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు పొందుకున్నవాడు నిశ్చయం చేసుకోవాలి. పిలుపు అందనోడు పిలుపు కోసం ఎదురు చూడాలి. పిలుపు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించి గుడారంలో ప్రవేశించాలి. ప్రవేశించి ఆయనతో సహవాసం చేసి మన ఆత్మ, మన జీవము, మన శరీరము రక్షించుకోవాలి. ఆయన వచ్చే వరకు ఇది నిందారహితంగా ఉంచుకోవాలి. అప్పుడు మనం వచ్చి ఆయన తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్తాడు. దేవుని చిత్తం అయితే వచ్చే వరకు అనేక విషయాలు నేర్చుకుందాం. నిన్న మీ అందరూ కూడా ప్రభుత్వ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరికీ వందనాలు.